హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎంఏ క్లాస్ కిచెన్. సింపుల్‌గా, అథెంటిక్‌గా, క్రిస్పీగా ఉండే పొటాటో బాల్స్ చూద్దాం ఈరోజు. భలే ఉంటాయి టేస్ట్ అయితే. సరే మరి ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఇక్కడ కుక్కర్‌లో ఒక పెద్ద ఆలుగడ్డల్ని 5 తీసుకున్నాను. ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆలుగడ్డలు బాగా ఉడికిపోవాలి. సో, మనం 3-4 విజిల్స్ దాకా పెట్టినా పర్వాలేదు. కుక్కర్‌లో నుంచి తీసాం కదా! వేడి వేడి నీళ్ళలో నుంచి ఇప్పుడు చన్నీళ్ళల్లో ముంచి తీసుకొనొచ్చామనమాట. ఆ తర్వాత పైన తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఉడికితేనే ఇలా ఈ పైన తొక్కంతా నీట్‌గా, క్లీన్‌గా వచ్చేస్తుంది ఈజీగా. సేమ్ ఇలాగే అన్ని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డలన్నింటికి తొక్కు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని మెత్తగా ఒక స్క్వీజర్ తీసుకొని ఒకవేళ ఇది లేకపోయినా ఇంట్లో పప్పుగిత్తి ఉంటుంది కదా! దాని సహాయంతోనన్నా ఇలా మెత్తగా చేసుకోవచ్చు ఉడికిన పొటాటోని. ఈ ఉడికిన పొటాటోని ఇలా చేసేటప్పుడు చిన్న చిన్న ఉండలు, గంటలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఆ ఉండలు అలానే ఉన్నాయంటే మనం చేసేటప్పుడు రౌండ్ షేప్ రాదు. సో, అందుకనేసి నీట్‌గా, క్లీన్‌గా గంటులు లేకుండా చూసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ప్లేట్‌లోనే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయలేం కాబట్టి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ అన్నమాట. దానినే మొక్కజొన్న పొడి అని కూడా అంటారు. ఆ తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ కారప్పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూను జీరా మెంతి పౌడర్ అరుగుదలకి అలాగే టేస్ట్‌కి కూడా సూపర్‌గుంటది. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుండలు లేకుండా. ఈ రెసిపీ క్రిస్పీగా, టేస్టీగా రావడానికి కారణం రెండే 2 వస్తువులు. అవేంటి అంటే మిరియాల పొడి అండ్ కార్న్ ఫ్లోరు. ఇంకెలాగూ సాల్ట్ లేకుండా వేరే ఏ రెసిపీ చేయలేం కాబట్టి సాల్ట్‌తో ఆటోమేటిక్‌గా వస్తుంది. బట్ క్రిస్పీగా రావడానికి కారణం కార్న్ ఫ్లోర్ అన్నమాట. సో, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్సు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకే సైజ్ రావాలనుకుంటే ఒక స్పూన్ సహాయంతోనో, లేదంటే ఒక గరిటెల సహాయంతోనో కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలా కాకుండా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశామనుకోండి, బయట మాత్రం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. లోపల ఉడకదు. అలానే మాడిపోతాయి కూడా తొందరగా. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో బాల్స్ అన్నీ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. తరువాత టర్న్ చేయాలి. వేసిన వెంటనే కదిపాము అంటే అవన్నీ విరిగిపోతాయి. సో, అందుకనేసి ఒక 1-2 మినిట్స్ దాకా అలానే వదిలేసిన తర్వాత స్లోగా ఇలా తిప్పుకోవాలి. ఇలా స్లోగా గరిటెతో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ కాకుండా ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పొటాటో బాల్స్‌ని సైడ్‌కి తీసి పెట్టుకోవాలి. ఇంతేనండి. టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి, పెద్దలకి చాలా ఫేవరెట్ అయిపోతాయి. ఒక్కసారి చేసుకొని తింటే చాలు. అలా వాన పడుతున్నప్పుడు కానీ, లేదా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చినప్పుడు కానీ, ఇలాంటివి చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫీల్ వెరీ హ్యాపీ అనిపిస్తది. ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. సాస్‌తో తింటే అద్రిపోతది.